అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. వారఫలంగాన్ని చూసుకుంటే 1వ తారీఖు జూన్ 2025 నుంచి 7వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో గ్రహస్థితులు చాలా మారుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మనం ముఖ్యంగా శుక్ర గ్రహం యొక్క మార్పుని తీసుకుంటున్నాం. తర్వాత బుధ గ్రహం కూడా మారుతుంది ఈ వారం చివరిలో. అలాగే కుజుడు కూడా మారుతున్నాడు. సో దీన్ని బట్టి అందరికీ వారఫలం ఎలా ఉందో చెప్తాం. ఈ వారంలో శుక్రుడు మేషరాశిలో, సూర్యుడు బుధుడు వృషభ రాశిలో, గురువు మిథున రాశిలో, కుజుడు చంద్రుడితో కలిసి కర్కటక రాశిలో మొదలవుతున్నారు. అలాగే వారం చివరిలో కుజుడు సింహరాశిలోకి వస్తున్నారు. కేతు వచ్చేసి సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, అలాగే చంద్రుడు కర్కాటకము, సింహం, కన్య, తులారాశి వరకు ప్రయాణిస్తున్నారు. ఇది గ్రహ సంచారం అండి. మరి దీన్ని బట్టి 12 రాశులకు జాతకం ఎలా ఉందో ఈ వారం అంతా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ పేరు, డేటు, టైము నా నెంబర్కి వాట్సాప్ చేయండి. 58 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీతో ఫోన్లో 20 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి PDF పంపిస్తాను జాతకాన్ని. అలాగే ఎటువంటి సమస్యలున్నా దానికి సింపుల్గా పరిష్కారం చెప్పేటువంటి మార్గం మన దగ్గర చాలా ఉన్నాయి. అందుకే మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పేసి పేరు పెట్టుకున్నాం. అలాగే శ్రీనివాస జ్యోతిష్యాలయం అని చెప్పేసి ఫేస్బుక్లో మన పేజ్ ఉందండి. అది కూడా మీరు దయచేసి చూడండి, లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, అలాగే జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, ఈ వారం చివరిలో కుజగ్రహం యొక్క మార్పు, బుధగ్రహం యొక్క మార్పుని లెక్కలోకి తీసుకోకుండా సూర్యుని యొక్క మార్పుని తీసుకొని చెప్తున్నాను. నమస్కారం. గోపాల్ అయ్యంగార్. కర్కాటక రాశి వాళ్ళకి 1వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 7వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ వారంలో కర్కాటకం, సింహం, కన్య, తుల ఈ రాశుల్లో ప్రయాణించడం వల్ల చాలా మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ వారం అంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా, శుభకార్యాల్లో పాల్గొంటూ ఆనందంగా గడుపుతారని చెప్పేసి మనం గ్యారంటీగా చెప్పొచ్చు. అలాగా కర్కాటక రాశి అంటే చంద్రుడు ఆధిపత్యం అని చెప్పాం కదా. ఇందులోనే మనకు పునర్వసి 4వ పాదంలో, పుష్యమి నక్షత్రంలో, ఆశ్లేష నక్షత్రంలో పుడతారన్నమాట. మరి ఈ పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు, అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, ఆశ్లేష నక్షత్రానికి అధిపతి కుజుడు అనమాట. సో ఈ విధంగా ఈ గ్రహాలన్నీ కూడా బుధుడు అనమాట. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు. మరి వీళ్ళందరూ ఈ దశలో పుట్టడం జరుగుతుంది. ఈ దశ వాళ్ళ ఏజ్ని బట్టి మనకు ఎప్పుడు ఏ దశ జరుగుతుంది అనేది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలన్నమాట. దశ అనేది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే ఈ వారంలో మనకి చంద్రుడు చాలా అనుకూలంగా ఉండడం వల్ల అన్ని రకాల మేలు జరుగుతుంది. అమావాస్య దాటి ముందుకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి అనేక రకాలుగా మంచి జరుగుతుందని కూడా మనం చెప్పచ్చు. ఇకపోతే ఈ రాశి వాళ్ళకి ధన ఆదాయం చాలా బాగుంది. కుటుంబ సంతోషం, పిల్లల చదువులు, మంచి కుటుంబంలో, మంచి వాతావరణంలో ఆహ్లాదకరంగా ఈ వారం అంతా గడుపుతారని చెప్పేసి మనం చెప్పాలి. ఇకపోతే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బుధగ్రహం యొక్క అనుగ్రహం వల్ల బాగుంటుంది. తప్పకుండా బంధువుల ఆదరణ, స్నేహితుల ఆదరణ బాగుంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి కూడా మనం చెప్పచ్చు. ఇక ఈ రాశి వాళ్ళకి శుక్రుడి యొక్క అనుగ్రహం ఇప్పుడు రావటం చాలా మేలు కలిగిస్తుంది. ఇది సొంత ఇల్లు, వాహనం, విలువైన వస్తువులు, ఆస్తులు అన్నీ కూడా పోగు చేసుకుంటారు. మంచి లాభదాయకమైనటువంటి లావాదేవీలన్నీ కూడా చేయటం అనేది ఈ రాశి వాళ్ళకు ఈ వారంలో జరుగుతుందన్నమాట. ఇక ఈ రాశి వాళ్ళకి సంతానపరంగా మంచి యోగం ఉంది. పిల్లల చదువులు, వాళ్ళ తెలివితేటలు బాగుంటాయి. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు చాలా పైకి వస్తారు. ముఖ్యంగా ఈ వారంలో సంతానం లేని వాళ్ళకు సంతానం కలిగేటువంటి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటూ విదేశీయానాలు చేస్తూ పిల్లల చదువు కొరకు వాళ్ళ ఏ కాలేజీలో చేర్పించాలి, ఏ సబ్జెక్టులో వాళ్ళని ఉత్తీర్ణులు చేయాలి అనేటువంటి ఆలోచనలు కూడా సఫలీకృతం అవుతాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా గురువు యొక్క ఆధిపత్యం వల్ల చక్కటి ఆరోగ్యం, సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది. శత్రువులందరూ మిత్రులు అవుతారు. అసలు అప్పుల బాధలు ఉన్న వాళ్ళకి అప్పులు బాగా తగ్గే అవకాశాలు, తెలివైన నిర్ణయాలు తీసుకొని రుణ బాధలు తగ్గించుకునే అవకాశాలు కూడా భగవంతుడు చాలా లాంగ్ టైం చాలా బాగా ఇచ్చాడు. ఆ పద్ధతి కూడా ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య
ఈ గతంలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ తొలగిపోయి చక్కటి అన్యోన్యత కలిగి పెళ్ళి కాని వాళ్ళందరికీ పెళ్ళి అవుతుంది, శుభవార్తలు అందుకుంటారు. అలాగే దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవటం, అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసిపోవటం, ఇవన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలకు కూడా చాలా అనుకూలంగా వాతావరణంలో కర్కాటక రాశి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇకపోతే అదృష్టం అనే విషయానికి వస్తే పూర్తి తక్కువైపోయింది. 9వ ఇంటి అధిపతి గురువు కాస్త వ్యయంలోకి రావటం వల్ల గురువు యొక్క ఆదరణ లేక తల్లిదండ్రులు, మామగారు, అత్తగారు, పెద్దల యొక్క ఆశీస్సులు కొంచెం తక్కువయ్యి వాళ్ళతో వాదాలు లేదా వాళ్ళకి వాదోపవాదాలు లేదా దూరంగా ఉండడం లాంటివన్నీ నచ్చని డిసిషన్ తీసుకోవడం కానీ కొన్ని జరిగి గొడవలు అవుతాయన్నమాట. పెద్దలకి మనం గౌరవించాలని చెప్పేసి తెలియజేస్తూ ఎటువంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ వారంలో కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉన్నత అధికారులతో కలిసి తిరగటం, తిప్పటం, అనేక శుభ పరిణామాలు జరుగుతాయని చెప్పేసి ఈ రాశి పరంగా చెప్పవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా పదవుల్లో ఉన్నతి, వీసాలు లభించడం, అలాగే విదేశీయానాలకు ప్రయత్నం చేసే సఫలం అవడం అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పేసి చెప్పాలి. ఇక వ్యాపారం చేసే వాళ్ళ విషయానికి వస్తే వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. లాభాలు ఏమాత్రం తగ్గదు, గతం నుంచి అలాగే ఉంది. ఇంకా కూడా వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకు వెళ్ళటమే కాదు, కొత్త కొత్త వ్యాపారం పట్ల ఆకర్షితులు అవుతారని కూడా ఈ రాశి వాళ్ళకి మనం చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు కాస్త అధికంగానే ఉన్నప్పటికీ కంట్రోల్లో ఉంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా చాలా శృతిమెత్తని మనుషులు. అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా సెన్సిటివ్గా ఉండి ఎక్కువ ఆలోచిస్తూ ఎక్కువగా జరిగిపోయిన గతాన్ని ఎక్కువ తవ్వుతూ మానసికంగా బాధలు పడుతూ పక్క వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి ఇటువంటి తత్వాలన్నీ కూడా మానుకొని మీరు పరిహారాలు చేసుకోవాలి. కర్కాటక రాశికి చంద్రుడు బాగున్నాడు, సూర్యుడు బాగున్నాడు, బుధుడు పర్వాలేదు అనిపించాడు, శుక్రుడు బాగున్నాడు, అలాగే కుజుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, శని బాగున్నాడు. మరి ఏ గ్రహం బాలేదయ్యా? అష్టమంలో రాహు తప్ప. అలాగే అష్టమ రాహు కొరకు రాహు గ్రహానికి పరిహారం చేసుకోవటం ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచిది. ప్రతి మంగళవారం కూడా దుర్గాదేవిని స్మరించుకుంటూ ఆ రాహు మంత్రం ఉంటుంది కదండి, అర్ధకాయం మహావీరం చంద్ర ఆదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం, ఈ మంత్రాలని రోజు చదువుకోవటం 18 సార్లు ఈ కర్కాటక రాశి వాళ్ళకి రాహు పీడ తొలగిపోతుంది అని చెప్పి, అష్టమ రాహు తప్ప ఈ జాతకం మొత్తానికి ఎక్కడ ఇబ్బంది లేదని మరోసారి తెలియజేస్తూ, జ్యోతిష్యపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి, జాతకం కొరకు సంప్రదించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో పరిహారాలని చెప్పి చక్కగా మీకు సింపుల్గా పరిహారం చెప్తాం. కాబట్టి thesimple.astrologer.com అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా మీ బంధువులకు, స్నేహితులకు తెలియజేయండి. నా యొక్క యూట్యూబ్ ఛానలే కాదు, శ్రీనివాస జ్యోతిషాలయం అనే ఫేస్బుక్లో కూడా పేజ్ ఉంది, వెబ్సైట్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ ఉంది. మీరందరూ లైక్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం. గోపాలయ్య గారు.